అంటే డ్రమ్ములో సరిపోతారా? సరిపోతుంది. వాటర్ సరిపోతా? నేను సరిపోతాను డ్రమ్ములో? నువ్వు కూడా సరిపోతావు. అమ్మాయిల టాపిక్ తీయకు, కావాలంటే అబ్బాయిలతోటి మాట్లాడతా. వాళ్ళతోటి నేను ఏమైనా ఉంటే జాగ్రత్త ఉండు, అలాంటి ఆడవాళ్ళతోటి దూరంగా ఉండు. నేను అదే చెప్తున్నా, నేను దూరమే ఉంటున్నా. దూరంగా ఉండు. అరే ఇప్పుడు సరే సరే పోతే పోనీ అన్నీ కానీ మన ఇంట్లో డ్రమ్ము లేదు, డ్రమ్ము తీసుకొద్దాం. డ్రమ్ము దేనికి ఇప్పుడు? నీళ్ళు పట్టుకోవడానికి. నీళ్ళు ఉన్నాయి కదా, ట్యాంకుల పైన నీళ్ళు వస్తూనే ఉన్నాయి కదా. సరిపోతలేవు నీళ్ళు, సరిపోతలేవు. ఇప్పుడు డ్రమ్ ఎందుకు? డ్రమ్ము తీసుకొద్దాం. సడన్ గా డ్రమ్ ఏంటి ఎప్పుడు లేనిది? అరే 5 days అవుతుంది నిన్ను అడిగి డ్రమ్ము కావాలని. తీసుకొద్దాం డ్రమ్ము. ఇప్పుడు డ్రమ్ ఎందుకు చెప్పు? ఎంత ఒక 1500 2000 అవుతుంది అంతే. డ్రమ్ము తీసుకొచ్చి ఏం చేస్తావు చెప్పు? ఇప్పుడు నీళ్ళు నీకు ఏం తక్కువైంది? పైన ట్యాంకులలో నీళ్ళు ఉండగా నీకు డమ్ముతో ఏం అవసరం చెప్పు? ఇవేమైనా ఉంటే నీ మనసులో ఏమైనా దాచిపెట్టుకుని ఉంటే చెప్పేసేయి. నా మనసులో దాచిపెట్టుకుంటే అంటే ఏంటి? నీకు వాటర్ కి ప్రాబ్లమా? నీకు గిన్నెలు కడగానికి ప్రాబ్లం వస్తూనే ఉన్నాయి కదా. ఇందాక నీళ్ళు ముఖాన్ని కొట్టుకొని వస్తూనే ఉన్నా కదా. సరిపోతలేవు. డ్రమ్ ఎందుకు? ఏ డ్రమ్ అవసరం లేదు. నువ్వు అన్ని కొత్త కొత్త పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకు. ఉన్న ట్యాంకులలో నీళ్ళు వస్తున్నాయి చాలు. పైన పెట్టాడు కదా, దీని టెర్రస్ పైన మిద్దె పైన. ట్యాంక్ లో వాటర్ సరిపోతలేవు. వద్దు, నువ్వు డ్రమ్ము టాపిక్ తీయకు. నాకేమో ఉత్సాహపడుతుంది. వద్దు తల్లి. దేనికి సడన్ గా డ్రమ్ ఎందుకు గుర్తుకొస్తుంది? సడన్ గా అంటే మనకు వాటర్ పట్టుకోవడానికి డ్రమ్ము లేదు. ఎలా పట్టుకోవాలి మరి వాటర్ చెప్పు? అందుకనే డ్రమ్ము కావాలి. బాబా నువ్వు ఎంత పిచ్చి పిచ్చి పనులు చెప్పా. పిచ్చి పిచ్చి పనులు ఏముంది? ఏదైనా ఉంటే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఏం కాదు అసలు. ఏంది నీకు కావాల్సి? నీకు ఏమైనా నీళ్ళు కావాలంటే బిందెలు ఉన్నాయి, అవి ఏమేమి ఉన్నాయి కదా, ఆ బిందెలు వాటర్ పట్టుకొని ఒక మంచి ఇంట్లో పెట్టుకొని ఉండు. బిందెల వాటర్ ఎన్ని రోజులని వస్తాయి చెప్పు? చెప్పు, నువ్వే చెప్పు. అంటే డ్రమ్ములో సరిపోతారా? సరిపోతుంది. వాటర్ సరిపోతా? నేను సరిపోతాను డ్రమ్ములో? నువ్వు కూడా సరిపోతావు. నువ్వు జోక్ చేస్తున్నావు. ఇట్లా తేడా మాట్లాడనా? నాకెందుకో భయం అవుతుంది. ప్లీజ్ నీకు దండం పెడతా. ఇగో నీకేమైనా ఇలాంటి ఏమైనా తప్పు చేస్తే నన్ను క్షమించు. కానీ ఇగో నువ్వు డ్రమ్ము టాపిక్ తీస్తే నాకు కూర్చోబడి